హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు నేను అసలు గ్యాస్ స్టవ్తోనే పని లేకుండా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయి ఒక డెజర్ట్ చూపించిపోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. దానికి ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆల్మండ్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ని ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ అండ్ నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసి దానిలోకి సరిపడా హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి షుగర్ మొత్తం కరిగిపోయే వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. అలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఇలా షుగర్ సిరప్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మిగిలిన హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని అలానే హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని కూడా కలుపుకొని మంచిగా ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కావాలనుకుంటే హాట్ మిల్క్ కానీ హాట్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ కూడా యాడ్ చేసి ఈ బ్యాటర్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ మీద 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్యాటర్ని వేసుకొని బయటికి కారిపోకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్తో దీన్ని ఎండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి ఈ బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసుకొని షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా దీని మీద నేను ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్తో దీన్ని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండిపోయే బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మా మీ ఇంటి రుచులు.